ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి వందనం స్కీమ్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో మళ్ళీ ఒకసారి ఫైనల్ డేట్స్ అయితే ఫిక్స్ చేసేసారనమాట. మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. అలాగే ఎవరెవరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్, మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ డేట్ న అంటే ప్రభుత్వం ఫిక్స్ చేసిన డేట్ న మీకు తల్లికి వందనం మనీ జమ కాకపోతే ఏం చేయాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే సో వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అనమాట. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ తల్లికి వందనం స్కీమ్ వచ్చేసరికి తెలిసిందే కదా, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి అభ్యర్థి అర్హులే అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇయర్కి 15,000 వరకు ఆర్థిక సహాయం అయితే అందిస్తుందండి. ఇందులో మనకి 13,000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారనమాట. సో మిగిలిన అంటే రిమైనింగ్ 2,000 వచ్చేసరికి స్కూల్స్ ఆర్ కాలేజ్ అయితే తీసుకుంటుంది అనమాట. అంటే స్కూల్ నిర్వహణ కోసం అయితే వాళ్ళకి జమ అవుతాయి అనమాట. ఈ సంవత్సరం కూడా ఇలా చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సో అయితే లాస్ట్ ఇయర్ మనకి ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది జూన్ నెలలోనే రిలీజ్ అయిందనమాట. కానీ ఈసారి కొంచెం లేట్ అయిందంటే, కొంచెమే కాదు చాలా లేట్ అయిందనమాట. ఈ స్కీమ్ లేట్ అవ్వడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఈ స్కీమ్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారనమాట. సో ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు, ఇంకా టెన్షన్ పడవసరం లేదు. అలాగే ఇంత లేట్ అవుతుంది కదా, అసలు ఈ స్కీమ్ మనీ డబ్బులు పడతాయా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ అనమాట. ఇంకా డౌట్ ఏమీ లేదండి. సో ఫైనల్ గా డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. ఆ డేట్ న కంపల్సరీ తల్లి అకౌంట్ లో 13,000 అయితే జమ అవడం కన్ఫర్మ్ అనమాట. సో ఆ లోపల మీరు చేయవలసింది కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఎలిజిబుల్ అవునా కాదా అని కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ నిధులు తల్లి ఖాతాలో పడాలంటే కొన్ని రూల్స్ అయితే తప్పనిసరిగా పాటించాలన్నమాట. ఆ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా యాక్టివ్ గా ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలను కూడా తాజాగా అప్డేట్ అయి ఉండాలన్నమాట. అంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. సో ఈ ప్రక్రియలో ఈ 3 పాయింట్స్ లో ఆధార్ లింక్ అవడం, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్, ఈ కేవైసీ కంప్లీట్ కాకపోతే కనుక ఈ ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే నగదు బదిలీ విఫలమయ్యే అవకాశం అయితే ఉందని హెచ్చరించారనమాట. కాబట్టి ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ లో సరిగ్గా చెక్ చేసుకోండి. సో మీ బ్యాంక్ ఆధార్ లింక్ అయిందో లేదో, ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిదన్నమాట. అలాగే సచివాలయంకి వెళ్ళైనా మాట్లాడవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అంటే టైం అయితే ఎక్కువ లేదనమాట. సో ఈ లోపల మనీ పడే లోపల మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉంటేనే మీకు ఈ స్కీమ్ కి సంబంధించిన మనీ అనేది మీ అకౌంట్ లో జమ అవుతాయి అనమాట. సో లేదంటే మళ్ళీ వాయిదా పడితే నెక్స్ట్ అంటారు, ఇంకా చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో అందుకే మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం కూడా నేను చెప్తాను ఎలా ఏంటి అనేది. సో అది చెక్ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అనమాట. సో అలా మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే ఎలిజిబుల్ అవునా కాదా అనేది తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ తల్లికి వందనం నిధులను ప్రభుత్వం 2 విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా జూలై 15న నిర్ణయించింది అనమాట. తొలి విడత నిధులను ఈ నెల 24వ మెగా పేరెంట్స్ అలాగే టీచర్ సమావేశం పెట్టి విడుదల చేయబోతున్నారు అనమాట. అంటే ఈ నెల జూలై 24న మనకి తొలి విడత రిలీజ్ చేస్తారనమాట. ఈ రోజున అంటే జూలై 24న 66.9 లక్షల మందికి విద్యార్థులకు 10,049 కోట్లు విడుదల చేయబోతున్నారనమాట. కొత్తగా స్కూల్లో చేరే వారికి కాకుండా ఆల్రెడీ చేరి చదువుతున్న వారి తల్లిల బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు అనేది జమ అవుతుందన్నమాట. అలా కాకుండా 1వ తరగతిలో 6వ తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొత్తగా చేరే వారికి 2వ విడతగా మనీ జమ చేస్తారనమాట. ఎటువంటి టెన్షన్ పడొద్దు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు జూలై 24th వచ్చేసింది, అకౌంట్లో చాలా మందికి మనీ పడి మాకు పడలేదు అని అయితే కంగారు పడొద్దు. 2వ విడతలో మీకు మనీ అనేది జమ చేస్తారనమాట. సో అందువల్ల జూలై 24న పాత విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 చొప్పున తల్లుల అకౌంట్ లో తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సో ఈ రోజు వచ్చేసరికి జూలై 17th కదా, సో ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. సో ఈ లోపల జూలై 24 లోపల ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో, బ్యాంక్ కి లింక్ అయిందో లేదో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే చాలా మంది మా పేరు లేదు అని టెన్షన్ పడుతున్నారండి. సో పేరు అనేది వెంటనే నమోదు కాకపోవచ్చు అనమాట. సో అప్పుడు కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే. సో అలా అవ్వకుండా ముందే అన్ని చూసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ నెల 24వ రంపచోడవరంలో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనున్నదన్నమాట. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో దీన్ని నిర్వహిస్తారనమాట. ఇంతకు ముందు జూలై 16th, 17th, 18th రోజులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని నిర్వహిస్తామని, అప్పుడు తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించారనమాట ప్రభుత్వం. అందువల్ల ఈ 16th, 17th, 18th కాకుండా అంటే ఈ 16, 17, 18 డబ్బులు అయితే జమ కావన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకి 17 కదా, సో ఈ డేట్స్ లో జమ కావండి.
మనకు వచ్చేసరికి జూలై 24 వరకు ఆగాల్సింది అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశారనమాట. అయితే అప్పుడు స్కూల్స్ తెరవగానే డబ్బులు జమ చేశారు. దాంతో ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు చెల్లించేందుకు పేరెంట్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేవన్నమాట. కానీ ఇయర్ వచ్చేసరికి మనకి స్కూల్స్ ఓపెన్ అయ్యే 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ దాటేస్తుంది కూడా. ఫీజుల గురించి అడుగుతా ఉంటారు. ఇంకా డబ్బులు రాకపోవడంతో పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా టెన్షన్ అవసరం లేదండి. జూలై 24తో మనకి లాస్ట్ అనమాట. సో జూలై 24న మనకి విడుదల చేస్తారు. సో ఇది వచ్చేసరికి మొదటి విడత డబ్బులు అనమాట. మొదటి విడతలో వచ్చేసరికి తెలిసిందే కదా, ఓల్డ్ స్టూడెంట్స్కి మాత్రమే మనీ అనేది జమ అవుతాయి అనమాట. సెకండ్ విడతలో మనకి న్యూ జాయినర్స్ ఉంటారు కదా, అంటే ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన వాళ్ళు, 6th క్లాస్కి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రెండో విడతలో మనీ అనేది జమ చేస్తారనమాట. సో కంగారు పడొద్దు. అండ్ నెక్స్ట్ చూడండి, తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందేందుకు, అంటే తల్లికి వందనం స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. అటెండెన్స్ లో మనకి 75% అయినా ఉండాలన్నమాట. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల పిల్లలకు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ వంటి పిల్లలకు ఈ స్కీమ్ అనేది వర్తించదు అనమాట. సో వీళ్ళకి మాత్రం వేరే మార్గాల ద్వారా ఫీజులు చెల్లించేందుకు ప్లాన్ చేసుకోవాలండి. సో ఎందుకంటే పేదలు, మధ్యతరగతి వారికి మేలు జరగాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కండిషన్ అయితే పెట్టిందనమాట. ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. జస్ట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వాలని ఈ స్కీమ్ ఇలా డివైడ్ చేశారనమాట. అయితే ఈసారి మనకి 68 లక్షల మంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారనమాట. కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి విడివిడిగా సహాయం అందేలాగా నిబంధనలు సడలించారు. ఇది గత విధానాన్ని కీలక మార్పు అనమాట. అందువల్ల తల్లిదండ్రులు తమకున్న పిల్లలందరికీ, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మనీ వచ్చిందో లేదో జూలై 25 తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. ఏ పిల్లలకైనా మనీ రాకపోతే వెంటనే సచివాలయం ఎంప్లాయీస్ ని అడగొచ్చు అనమాట. మీ యొక్క సమస్యలు అన్ని కూడా సరిచేస్తారు. సో అర్హుల తుది జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించనున్నారనమాట. తల్లిదండ్రులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో అక్కడ నేరుగా చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఆధార్ నెంబర్ తో ఆన్లైన్ లో స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్ స్టేటస్ అనేది మనకి తల్లికి వందనం అధికారిక పోర్టల్ అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే అది ఏ స్కీమ్ అనేది కూడా ఎంటర్ చేయాలన్నమాట. మనకి ఏపీలో బోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. మీరు ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోవడానికి తల్లికి వందనం స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఏ ఇయర్ మనీ గురించి వస్తున్నారంటే ఈ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ 26-27 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. అంటే ఆధార్ లింక్ అయిందో లేదో, అలాగే NPCI మ్యాపింగ్ కంప్లీట్ అయిందో లేదో, ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో దేని యొక్క ప్రాబ్లం వల్ల మీకు మనీ ఆగిపోయింది అనేది మీకు స్టేటస్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా ఫర్ సపోజ్ ఆధార్ సీడింగ్, NPCI లింక్ లోపాలు ఉంటే కనుక వెంటనే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఇలా లింక్ చేయించుకోవాలంటే ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి బ్యాంక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వితిన్ 24 to 48 hours లో మీకు లింక్ అయిపోద్ది అనమాట. సో అంతే, మనీ రాలేదని టెన్షన్ పడవద్దు. రెండో విడతలో అయినా రావచ్చు. అంటే రెండో విడతలో ఎవరెవరికి వస్తాయో చెప్పాను కదా. ఒకవేళ ఫస్ట్ విడతలో రావాల్సిన వాళ్ళకి రాకపోతే కనుక ఈ మిస్టేక్స్ అయితే ఉంటాయి. సరి చూసుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన తల్లిదండ్రులు ఈ డబ్బు పొంది తమ పిల్లలకు నాణ్యమైన చదువులను అందించాలని ప్రభుత్వం కోరుతుంది. సో ఇదన్నమాట జూలై 24 లోపల, అంటే జూలై 24 మనకి తల్లికి వందనం స్కీమ్ మనీ అయితే తల్లుల బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ చేస్తారనమాట. మనకి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇది న్యూస్ లో కూడా వచ్చేసింది. సో ఈసారి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు కాబట్టి ఇందులో ఇంకా ఎటువంటి మార్పులు అయితే ఉండవండి. సో ఇదన్నమాట అప్డేట్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీ ముందు ఉంటాను. మరి ఉంటాను మరి మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.